అనకాపల్లి పోలీస్ స్టేషన్లో సినీ నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అనకాపల్లి పట్టణ పిఎస్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. 2024 నవంబర్ 13న శ్రీరెడ్డిపై రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిని విచారించిన అనకాపల్లి పట్టణ సీఐ టి విజయ్ కుమార్ 41A నోటీసులు ఇచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. ఏదైనా కొణతాల రత్నకుమారి గారు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె ఫిర్యాదు చేశారు. మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి, అదేవిధంగా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీరెడ్డి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో 41 నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు అనకాపల్లి టౌన్ కోర్ట్ స్టేషన్కి వచ్చారు. 41 నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఫోటోస్ని సబ్మిట్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మిగతా అన్నింటినీ కూడా నేను ప్రొసీడ్ అవుతాను. అదేవిధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటి తాలూకు వివరాలను కూడా సేకరించడం జరిగింది. సో దీని కేసుని పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఛార్జ్షీట్ వేయడం. ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి మన ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా సో వాటి మీద ఐపీసీ సెక్షన్ కింద, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. వాటి ప్రకారంగా ఈరోజు నోటీసెస్ కూడా హైకోర్టు. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో సినీ నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అనకాపల్లి పట్టణ పిఎస్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు, శ్రీరెడ్డి విచారణ ఏ విధంగా కొనసాగింది, ఎంతసేపు జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, మంత్రి లోకేష్ పైన వ్యతిరేకంగా వైసీపీకి అనుగుణంగా పోస్టులు చేసి తెచ్చుకున్న శ్రీరెడ్డిపై గత సంవత్సరం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయని చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ నేపథ్యంలో చూసుకుంటున్నట్లయితే ఈ రోజు ఉదయం కూడా మొదటిగా పోస్పట్టి రేఖ పోలీస్ స్టేషన్ లో కూడా విచారణ జరిపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కూడా విచారణ జరిపించి 41A 31BNA నోటీసులు ఇచ్చినట్టు కూడా అక్కడ సమాచారం మనకి ఉంది. అదే విధంగా ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే గత సంవత్సరం 2024 నవంబర్ 13వ తేదీన ఆవిడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు చేయడంతో దాని పైన కేసు నమోదు చేసిన అనకాపల్లి పోలీసులు నేడు విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. పిలిపించి ఆవిడకి మొదటగా ఆవిడ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 41A నోటీసులు అందజేసి ఆమెను పంపించారు. తర్వాత విచారణ నిమిత్తం అయిపోయిన తర్వాత చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశాము. ఆవిడ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చాలా పరుష పదజాలంతో చేసిన పోస్టులు కానీ ఏం చూసి ఏ విధమైన కేసులు నమోదు చేయాలని మేము చూస్తాము. ఛార్జ్ షీట్ చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ రావాల్సిన విధంగా 41 వేసి చూస్తున్నట్లు మనకు సీఏ కూడా తెలిపారు. ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే ఆమెకి సంఘీభావం తెలిపేందుకు అనకాపల్లి నుంచి వైసీపీ నాయకులు వచ్చి ఆమెకు సంఘీభావం తెలియజేశారు. వాళ్ళు బయట కూడా మనం చూసుకుంటున్నాము. అదే విధంగా అక్కడ అనకాపల్లి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన మూడు ముత్యాల నాయుడు మన ఎమ్మెల్యేలను కూడా పంపించారు. ఆయన తెలిపే విధంగా తెలిసారు. ఈ విచారణలో కీలకంగా రైట్ సతీష్, థ్యాంక్ యూ.